ఇటీవల ఏ నగరంలో స్మార్ట్ సిటీస్ మిషన్ పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది? హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, న్యూఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో స్మార్ట్ సిటీస్ మిషన్పై ప్రధాన నగరాల అభివృద్ధిని సమీక్షించేందుకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఇటీవల విడుదలైన స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ స్కీమ్ ఏ రంగానికి సంబంధించినది? పర్యాటకం, వాణిజ్యం, వ్యవసాయం, విద్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ పర్యాటకం. పర్యాటక కేంద్రాల పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం కోసం టూరిజం మంత్రిత్వ శాఖ ఈ రేటింగును ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశం నుండి దిగుమతులపై నిషేధం విధించింది? బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు చనిపోయిన ఘటనపై స్పందనగా భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఆ దేశం నుండి దిగుమతులపై నిషేధం విధించింది. భారత పురావస్తు శాఖ ఇటీవల ఏ ప్రదేశంలో పురాతన బౌద్ధ స్తూపాన్ని కనుగొంది? సారనాథ్, ఉత్తరప్రదేశ్, కదలూర్, తమిళనాడు, అమరావతి, ఆంధ్రప్రదేశ్, బందిపోరా, కాశ్మీర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బందిపోరా, కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో బౌద్ధ స్తూపాన్ని గుర్తించడం భారత పురావస్తు శాఖకు గొప్ప పురాతన ఆవిష్కరణగా భావింపబడింది. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ తల్వార్ ఇటీవల ఏ దేశం నౌకాశ్రయంలో సందర్శనకు వెళ్ళింది? ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ రష్యా. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల బలపరిచే ఉద్దేశంతో ఐఎన్ఎస్ తల్వార్ ఇటీవల రష్యా నౌకాశ్రయాన్ని సందర్శించింది. వైజాన్ వాయిస్ అనే మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ప్రజల ఫిర్యాదులను సమర్థవంతంగా స్వీకరించి పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇటీవల నేషనల్ క్లైమేట్ ఫెలోషిప్ని ప్రారంభించిన కేంద్ర సంస్థ ఏమిటి? కేంద్ర పర్యావరణ శాఖ, నీతి ఆయోగ్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఇస్రో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కేంద్ర పర్యావరణ శాఖ. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఈ ఫెలోషిప్ను ప్రారంభించింది. ఇటీవల భారత ప్రధాని ఏ రాష్ట్రంలో కొత్త అయోధ్యధామ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు? మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్,
పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్. అయోధ్య అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఉత్తరప్రదేశ్లో కొత్త రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించారు. వన్ డిజిటల్ డైరెక్టివ్ అనే ప్రాజెక్ట్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ గవర్నెన్స్ను మరింత సమర్థవంతంగా చేయడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల ఐఆర్సిటిసి ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టూరిజం కోసం ఎంఓయు కుదుర్చుకుంది? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. ఐఆర్సిటిసి ఉత్తరాఖండ్ టూరిజం శాఖతో కలిసి పర్యాటక ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2025లో జరగనున్న G20 మీటింగులకు సంబంధించి భారతదేశం ఏ నగరాన్ని హోస్ట్ సిటీగా ఎంపిక చేసింది? గాంధీనగర్, విశాఖపట్నం, అహ్మదాబాద్, ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గాంధీనగర్. గుజరాత్ రాజధాని గాంధీనగర్ 2025లో జరిగే కొన్ని G20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి ఫీమేల్ ఫైర్ స్టేషన్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ రాజస్థాన్. మహిళల కోసం ప్రత్యేకంగా రాజస్థాన్లో మొదటి ఫైర్ స్టేషన్ను ప్రారంభించడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో నేషనల్ సెంటర్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం దేశపు డిజిటల్ మిషన్కు మద్దతుగా ఉంటుంది. ఇటీవల విశ్వకర్మ యువశక్తి స్కీమ్ ఏ రంగాన్ని లక్ష్యంగా ప్రారంభించబడింది? హస్తకళలు మరియు శిల్పకళలు, శిక్షణ మరియు ఉపాధి, వ్యవసాయం, విద్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ శిక్షణ మరియు ఉపాధి. యువతకు సాంకేతిక శిక్షణను అందించేందుకు మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం రూపొందించబడింది. 2025 మే 1న ఎయిర్ ఇండియా ఏ కొత్త ఇంటర్నేషనల్ రూట్ ప్రారంభించింది? బెంగళూరు టు ప్యారిస్, ముంబై టు టోక్యో, చెన్నై టు సిడ్నీ, ఢిల్లీ టు సియోల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ముంబై టు టోక్యో. ముంబై టు టోక్యో నూతన విమాన సర్వీస్ ద్వారా
భారత్ మరియు జపాన్ సంబంధాలు మరింత బలపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.